మొక్కజొన్న కొనుగోళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో 1800 కోట్లు కేటాయించింది. కొనుగోళ్లపై కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లు చేపట్టాలని సీఎం రేవంత్ నిర్ణయించారని మంత్రి తుమ్మల తెలిపారు. మొక్కజొన్న భారీ దిగుబడుల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోళ్ల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అలాగే పొద్దుతిరుగుడు పంటను 25% మించి కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తుమ్మల తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, మిత్ర, మొక్కజొన్న జొన్న కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ కొనుగోళ్ల వ్యవహారము కేంద్రం పరిధిలో ఉంది. కానీ పలుమార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి మొన్న ఇటీవల వారం రోజుల క్రితము రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి ఈ మొక్కజొన్నలు కావచ్చు, పొద్దుతిరుగుడు కావచ్చు, వాటిని బేసిస్ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కొనుగోలు పరిధిని పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రము నుంచి సరైనటువంటి స్పందన రాకపోవడంతో తెలంగాణ రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే మొక్కజొన్న జొన్న కొనుగోళ్ల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ రైతు కూడా ప్రకటన చేస్తున్నారు. ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా కొనుగోళ్లన్నీ తాము చేపడతామని చెప్పి ఇప్పటికే మొక్కజొన్న కొనుగోళ్ల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 4000 కోట్లను కేటాయించింది. సో ఇంకా అదనంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మరొక 1800 కోట్లను మొక్కజొన్న కొనుగోళ్ల కోసము కేటాయిస్తూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న కొనుగోళ్ల ఉత్పత్తి జరిగినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇబ్బంది పడకుండా, కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడకుండా వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము నిధులను కేటాయిస్తుంది. మొదటగా 4000 కోట్లను, ఈ రోజు 1800 కోట్లను కేటాయించింది. ఎక్కడా కూడా ఇబ్బందులు కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులను అప్రమత్తం చేశారు. ఎక్కడ కళ్ళల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పి రైతులు అవస్థలు పడకూడదు, అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అందుకు అవసరమైనటువంటి నిధులను కేటాయిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను కేటాయిస్తూ వస్తా ఉన్నారు. ఇటు మొక్కజొన్నే కాకుండా ఇటు జొన్నలను కూడా మరొక 1100 కోట్లతో కొనుగోలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇక పొద్దుతిరుగుడు పంటకు సంబంధించి ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి 15,000 కోట్ల మెట్రిక్ టన్నులకు కొనుగోలు పరిమితిని పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అయితే 20% మించి కొనుగోలు చేయాలని చెప్పి ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా జొన్న కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు. ఇక రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.